అత్యాచార కేసు నిందితుడు నారాయణరావు చెరువులో పడి మృతి చెందాడు. రాత్రి న్యాయాధికారి దగ్గరకు తీసుకువెళ్తూ ఉండగా పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో దూకాడు. టాయిలెట్ కు వెళ్తాను అని చెప్పి నారాయణరావు చెరువులోకి దూకేశాడు. తుని కోమటి చెరువులో నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మరోవైపు నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నారాయణరావును పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చచ్చిపోయాడని చెప్తే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావుని అడిగి తెలుసుకుందాం. సో అప్పారావు, నారాయణరావు మృతికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, కాకినాడ జిల్లా తునిలో కామాంధుడి పాపం పండింది. మైనర్ బాలికని అత్యాచారం చేసి ఆనక ఏమీ ఎరగనట్టు కళాశాలలో దించేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాపం పండి మొత్తం బండారం బద్దలైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టే సమయంలో టాయిలెట్కి వెళ్తానని చెప్పి చెరువులో దూకేసంతో ప్రస్తుతం కథ సుఖాంతమని చెప్పాలి. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఏదైతే సంఘటన స్థలం ఉన్నామో ఇదే తుని నుంచి జాతీయ రహదారికి వెళ్లే ప్రాంతం. రాత్రి సరిగ్గా 10:20 పోలీసులు ప్రతిపాడుకి ఈ రహదారిలో వెళ్తూ ఉండగా తనకు టాయిలెట్ వస్తుందని వాహనం ఆపాలని చెప్పి పదే నిందితుడు నారాయణరావు పోలీసుల్ని ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఈ రహదారి ప్రాంతంలోనే పోలీసులు జీప్ ఆపారు. అప్పటికే వర్షం పడడంతో మన విజువల్లో చూడొచ్చు, చెట్టు కింద పోలీసులు కాసేపు ఉండగా టాయిలెట్కి వెళ్తానని చెప్పే నారాయణరావు ఈ రోడ్డు పక్కనే ఉన్న చెరువు మన విజువల్లో చూడొచ్చు. ఏదైతే చెరువు ఉందో ఈ చెరువు దగ్గర టాయిలెట్ కోసం అంటూ వచ్చి ఈ పాకని ఆనుకున్న చెరువులోకి ఒక్కసారిగా దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే రాత్రి పోలీసులు వెతికేందుకు ఎంత ప్రయత్నం చేసినా చీకటి కావడంతో కుదరలేదు. మన విజువల్లో చూడొచ్చు, ఏదైతే చెరువు మధ్యలో ఉన్న కరెంటు పోల్ కనిపిస్తుందో అక్కడ వాళ్ళతో వెతుకుతుండగా ఉదయం సరిగ్గా 7 సమయానికి డెడ్ బాడీ లభ్యమైంది. దీని నేపథ్యంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు చేసిన ప్రయత్నం వికటించి ఆ చెరువులో పడి చనిపోయాడు. అయితే పోలీసులు మాత్రం విచారణలో తాను మైనర్ బాలికపై అత్యాచారం చేసి దొరికిపోయిన నేపథ్యంలో పశ్చాత్తాపంతో చనిపోయి ఉంటారని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అతనిపై పోలీసులు ఫోక్సో కేసు, కిడ్నాప్, అత్యాచారం కేసులు కూడా నమోదు చేశారు. అయితే బాడీ దొరికిన వెంటనే నిందితుడికి సంబంధించి భార్య, అదేవిధంగా కోడలు, కొడుకు వచ్చి నిందితుడు మృతిపై తమకు కొంత అనుమానం ఉన్నాయని చెప్పి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ప్రధానంగా చూస్తుంటే రాత్రి 10:30 సమయంలో న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టేందుకు కుటుంబ సభ్యుల నుంచి సంతకం కావాలంటూ తమ దగ్గర సంతకం తీసుకున్నారని, అయితే సంతకం ఉదయం పెడతామన్నా ఒప్పుకోకపోవడంతో రాత్రి 10:20 తాము సంతకం పెట్టారని, అయితే 10:30 పోలీసులు తమకు ఫోన్ చేసి నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని చెప్పారని కూడా చెప్తున్నారు. అయితే చెరువులో దూకేస్తే 10:37 ఏ విధంగా తమకు చెప్తారని, అప్పటికే చనిపోయిన తర్వాత నిర్ధారించుకుని తమ దగ్గర సంతకం తీసుకున్నారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా పోలీసులు పెద్దాపురం డీఎస్పీ విలేకరుల సమావేశంలో కొన్ని కీలకమైన విషయాలు కూడా వెల్లడించారు. ప్రధానంగా చూస్తుంటే అమ్మాయిని తొండంగి మండలంలోని ఓ తోటలో అత్యాచారం చేసిన తర్వాత స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి దీన్ని వీడియోలో చిత్రీకరించారు. అయితే దీన్ని పోలీసులకి అందించాల్సి ఉన్నప్పటికీ కూడా అదేమీ చేయకుండా సోషల్ మీడియాలో మైనర్ బాలిక దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు కూడా ఉంచడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించి
దీనిపై కూడా విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరు వీడియోలు పెట్టారు దానిపై కూడా విచారణ చేస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. నీలిమా. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.